లోకల్ ఇప్పుడు మీకు ఇంకో డిఫరెంట్ టాలెంట్ ని పరిచయం చేస్తా. అదేంటంటే సినిమాల్లో హీరోలు పెద్ద పెద్ద డైలాగ్స్ ను అవలీలగా చెప్పేస్తుంటారు. అయితే థియేటర్లలో క్లాప్స్ తో విజిల్స్ తో మారుమ్రోగిపోతాయి. ఉదాహరణకు ఠాకూర్ చిత్రంలో చిరంజీవి భారీ లెంత్ డైలాగ్ ని చెప్పాడు. సో అలాంటి వాటిని చెప్పడానికి సింగిల్ టేక్ లో రెడీగా ఉన్నాడు విజయ్ కుమార్. ఓ లుక్ చేద్దాం. ఉత్తర దిక్కున ఊరిని విడిచితి పల్లెలు పొరుములు పట్టణంబులు కోటలు దాటితి పేటలు దాటితి అడుగులు దాటితి మడుగులు దాటితి అన్ని దాటితి బొటని వేలితో నెత్తురు పొంగక పులుపుకు నొదుట విభూతి ధరించితి అభిషేకించిన ఆకాశానికి జ్యోతులు చెప్పుచి చెలగుచ్చిమని వస్త్రంబులు కట్టితి మండలంబుగా మాగిన పిమ్మట భైరవుడయ్యి శత్రువును చంపక చూచితినెవ్వరు చూడని లింగం నిరుపద్రవముగ నిశ్చల లింగం ఆదితేజముగా ఐక్యలింగం పురాణ ప్రథమ పౌత్ర లింగం శివ. ముందుగా యమదొంగలో ఎన్టీఆర్ చెప్పిన భారీ డైలాగ్ ని విజయ్ కుమార్ చెప్తున్నాడు, చూసేద్దాం. ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట వైతరిని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పులు పెట్టి మీ ధర్మసూత్రములు మంట కలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారి మన సావిత్రిదే జాతి మా నవజాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుడినే ప్రత్యక్షముగా ఉంచి మీ పాసమును సైతం గడ్డిపోచగా నుంచి ప్రాణార్హులైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి మా నవజాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో ప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్ము అవహేళన చేయుటయా. ఎంత వివేకం, ఎంత ఉన్మాదం, ఎంత కుసంస్కారం. నేటి నుంచి దేవుడు అధికుడు నరుడు అదముడన్న కించబావని కూకట వెళ్తే సైతం పగిలించి వేసదా. మొక్కులు పొందే ముక్కడి దేవతలు దిక్కులే నేస్తే దిక్పాలకలు మనుగడనిచ్చే పంచభూతం సైతం జయహో నరుడు అని అంశించు విధంగా ఈ సింహాసనాన్ని దీక్షించదా. వర్ణమణిమయ రత్న గజితాలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవ దక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ధర్మనిలయమైన ఈ రౌరవమున సతదా సర్వదా సతత పాప పంకిలమైన కుళ్ళ మత జాతి పాప కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా. ఎనీ డౌట్స్? ఓ గ్రాడ్యుయేట్ ఎంతో కష్టపడి చదువుకుని తన అనుకున్న గోల్ ని రీచ్ అయ్యి ఇంటర్వ్యూకి వెళితే అక్కడికి వెళ్ళాక ఆ ఉద్యోగం ఎవరికో వెళ్ళిపోతే అప్పుడు వచ్చేటువంటి ప్రెస్టేషన్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు, చూసేయండి. చెమట కూడా పట్టకుండా స్ట్రైట్ గా ఎండి చైర్ లో కూర్చున్న నీకే అంత పగురుంటే అమ్మ నాన్న తిప్పలపడి స్కూల్ ఫీజు కడితే ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు కష్టపడి చదివి పాస్ అయ్యి ఇంటర్లో ఈజీగా ఉన్న గ్రూప్లని వదిలేసి ఎంపీసీ చదివితేనే ఇంజనీరింగ్ అవ్వగలమని చెప్తే కష్టమైన అదే గ్రూప్ సెలెక్ట్ చేసుకుని మ్యాథ్స్ కో ట్యూషన్, ఫిజిక్స్ కో ట్యూషన్, కెమిస్ట్రీ కో ట్యూషన్ అంటూ రోడ్లు పట్టుకుని తిరిగి ఆఫీస్ కట్టాలి ఈ ఫీజు కట్టాలి అమ్మ నాన్న నిమిషం పెట్టి బోర్డు ఎగ్జామ్ లో పాస్ అవడానికి రాత్రంతా క్లాస్ లో టీ పెట్టుకుని చదివి అల్లారం పెట్టుకుని పొద్దున్నే మళ్ళీ చదివి తీరా పాస్ అయ్యి ఎంసెట్ లో మంచి ర్యాంక్ రాక లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటే అప్పటికీ సరైన ర్యాంక్ రాక అమ్మ నాన్నలు తాకట్టు పెట్టి మేనేజ్మెంట్ కోటాలో సీటు సంపాదించి ఫస్ట్ నుంచి 4th ఇయర్ వరకు ఉన్న అరియర్స్ అన్ని ఒకేసారి క్లియర్ చేసి సొసైటీలోకి వస్తే ఈ జనమంతా నన్ను ఉద్యోగులని యథవాన్ని నీచంగా తిరుగుతున్న లెక్క చేయక ఉద్యోగం కోసం ఆఫీసు ఈ ఆఫీస్ అని పిచ్చి కుక్కలు 4 ఏళ్లుగా తిరుగుతున్న నన్ను ఎందుకో పనికిరావు తిండి దండగా మా నాన్న తిడుతుంటే ఒక్కో మెతుకు గొంతులో దిగక ముళ్ళిలా గుచ్చుకుంటుంటే మెంగలేక కక్కలేక చస్తూ బతుకుతున్న నాకు ఎవరో మహానుభావుడు మంచి మనసుతో అవకాశం ఇస్తే దాన్ని కూడా లాగేసుకోవాలని చూస్తున్నా నీలాంటి బ్యావర్స్ గా ఎదిరించి ఈ రోజు నీ ముందు మాట్లాడతాం ఉద్యోగులని గ్రాడ్యుయేట్ ని నాకెంత పొగరుండాలిరా. కులాల గురించి కుమ్ములాడుకుంటున్న ఈ రోజుల్లో కులాలన్నీ నావి అంటూ విజయ్ కుమార్ చెప్పిన డైలాగ్ ని చూడండి. సంపద రామునండి, ఐశ్వర్యంలో వైశ్యుని, మంచికి మాలని, వంచిస్తే ఎదురు తిరిగే మాంటికి, కష్టం నమ్ముకున్న కమ్మరిని, కుమ్మరిని, కంసాలని, రజకుని, నాయబ్రాహ్మణ్ణి, కల్లుగీత కార్మికుడిని, ఆపదలు ఆదుకునే వెలమని, అమ్మను మరిపించే కమ్మని, పౌరుషుల రాజుని, భుజబలంలో రెడ్డిని, అన్ని కులాలు ఆదరించే వరికుట్టి విజయ్ కుమార్ని. ఎన్నాళ్ళు రా ఈ కుల రాజకీయాలు? సో చూసారుగా విజయ్ కుమార్ టాలెంట్. సో తనను కదిలిస్తే ఇలాంటి డైలాగులు చాలా చెప్తున్నాడు. రేయ్ కడుపులో బిడ్డ ఆడపిల్లని తెలిసి ఉంచాలా ఊడ్చాలని ఆలోచిస్తుంటే పుట్టాలో పెరగాలో తెలియని పరిస్థితిలో ఎలాగో అలా పుట్టేసి పెరిగేసేసి ఎదిగేస్తుంటే తను పుట్టిన తన కోసం కాదు ఎక్కడో పుట్టిన ఎదవ కోసం అన్న విషయం తెలిసాక అమ్మ నాన్న కలిసి 1 కిలో లడ్డూలు 1 కిలో చక్కర్లు కలిపి పెట్టే దున్న పోతే అంటే ఒక పెళ్లి కొడుకుని తీసుకొస్తే కళ్ళు దించుకొని పెళ్లిళ్ళు తల దించుకొని శోభన గదిలో పడుకుంటే గుండెల మీద తాలి బరువు శరీరం మీద వాడి బరువు మోసి వాడి వేసిన విత్తనాలు 9 ఏళ్ల మోసి ఒక 12 బిడ్డకు జన్మనిచ్చి ప్రతిరోజు కోడి కంటే ముందే నిద్ర లేచి వాకిట్లో ముగ్గు పెట్టి నుదుటిన బొట్టు పెట్టి పిల్లల నోటికి తిండి పెట్టి నిన్ను ఆఫీస్ కు తరిమి కొట్టి ఒక చేత రిమోట్ ఇంకో చేత కత్తిపేట పట్టుకొని ఛానల్స్ మార్చి కూరగాయలు తరిగి 11 గంటలకు మా ఊరు వంట 12 గంటలకు స్టార్ మహిళ చూస్తూ బ్రేక్ మధ్యలో కూరెక్కడ మారిపోతున్న టెన్షన్ లో అత్తగారికి ఒక ముద్దన్నం పెట్టి మనసు అంటే సీరియల్ సమస్యలు తన సమస్యలుగా భావించి బరివెక్కిన గుండెలు తలసొచ్చిన గుప్పెడంతా మాడిపోయిన ఉప్మా పెట్టి అప్పుడు తిని పడుకుంటుందిరా. అదిరే ఆడదంటే. అలాంటి ఆడదాన్ని వదిలేస్తానంటారు బ్లడీ ఫుల్. అసలు తన గురించి అలాగే ఏపీ 24/7 గురించి ఏం చెప్తున్నాడో విందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విజయ్ కుమార్. మాది కృష్ణా జిల్లా గంపలగూడ మండలం ఆర్లపాడు అనే పచ్చని గ్రామం.
నేను మాకు దగ్గరలో ఉన్న ఊటుకులోని ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మా నాన్న ఆటో తోలుతాడు, మా అమ్మగారు హౌస్ వైఫ్. నాకు డైలాగ్స్ చెప్పడం అంటే చాలా ఇష్టం. ఒకరోజు ఛానల్స్ మారుతుంటే AP 24x7 అనే ఛానల్ కనపడింది. వాళ్ళు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు, పక్కా టాలెంట్ హంట్ అనేది. నాకు చాలా అద్భుతం అనిపించింది. ఇలా పల్లెటూరు నుంచి పుట్టుకొస్తున్న కళాకారులను బయటికి తీయడం అంటే అది మామూలు విషయం కాదు. ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారు వీళ్ళు. కాబట్టి దీనికి ఎమ్మటనే వాట్సాప్ చేయడం జరిగింది ఈ డైలాగ్స్ని. ఛానల్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట. వాళ్ళు ఫోన్ చేశారు నాకు, నేను ఎమ్మటనే డైలాగ్స్ చెప్పడం జరిగింది. సో మా ఫ్రెండ్స్కి చాలా మందికి చెప్పాను ఈ ఛానల్ చూడమని. ఇది తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా ఏర్పడిన శాటిలైట్ ఛానల్. నాకు చాలా నచ్చింది. బట్ దీన్ని బట్టి నేను ఈ యొక్క ఛానల్కి కృతజ్ఞత